స్తంభ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది? ఆ స్వామి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలియజేస్తారా? అరుణాచలంలో స్తంభ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మనకు దర్శనమిస్తుంది. అరుణగిరినాథుడు అనే మహాభక్తుడు ఉండేవాడు. మొదట ఈ భక్తుడి జీవితం అంతా భోగ విలాసాలతో కొనసాగింది. ఆయన తల్లి మరణిస్తూ కూతురిని పిలిచి, తమ్ముడు చిన్నవాడు, వాడిని నీ చేతుల్లో పెట్టి నేను తనువు చాలిస్తున్నాను, వాడిని సంరక్షించాల్సిన బాధ్యత నీదే అని చెప్పి కన్నుమూసింది. అనంతరము తమ్ముడి పట్ల విపరీతమైన వాత్సల్యంతో వాడు అడిగినదల్లా ఇచ్చి పెంచిన కారణాన మూర్ఖత్వంతో విలాసాలకు భోగాలకు బానిస అయి ధనాన్నంతా వృధాగా ఖర్చు చేయడం ప్రారంభించాడు. ఇక తమ్ముడికి ఇవ్వటానికి ధనం తన దగ్గర లేని కారణాన అతని బాధ భరించలేక అక్క ప్రాణత్యాగానికి సంసిద్ధమైన సమయాన్ని చూసి కనువిప్పు కలిగింది అరుణగిరినాథుడికి. వెంటనే అరుణాచలంలో ఉన్న ఆలయం శిఖరాన్ని ఎక్కి అక్కడ నుంచి దూకి ప్రాణత్యాగం చేద్దాం అనుకున్నాడు. ఆ సమయంలో గోపుర సుబ్రహ్మణ్య స్వామి చేతులు జాచి ఆ భక్తుణ్ణి రక్షించాడు. అప్పుడు ప్రారంభమైంది పరివర్తన. అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య భక్తితో నాలుక మీద శరణవ భవ అని ఆ స్వామి రాసిన కారణంగా పుంఖానుపుంఖాలుగా గీతాలను రచిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని అర్చిస్తూ జీవితాన్ని కొనసాగించాడు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రౌఢదేవరాయలు ఈ సుబ్రహ్మణ్యుడి ఆరాధనలో ఉన్న అరుణగిరి నాథుడి గురించి విన్నారు. ఆయన ఆస్థాన కవి ప్రౌఢరాయలు జైన మతాన్ని స్వీకరించి తాను చెప్పుతున్నట్టు వింటూ ఉన్నాడు. అరుణగిరినాథుడి యొక్క భక్తి ప్రపత్తులను చూసి తిరిగి అతని వైపు వెళతాడన్న భావనతో ఏ విధంగానైనా సరే రాజుగారి మనసు మార్చాలనుకున్నాడు. నిజంగా అరుణగిరినాథుడు అంత గొప్ప భక్తుడే అయితే సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్కారాన్ని మా రాజుగారికి ఇప్పించగలడా అని ప్రశ్న లేవదీశాడు. అరుణగిరినాథుడు సుబ్రహ్మణ్య స్వామిని అడిగితే, ధర్మభ్రష్టుడైన ఆ రాజు నన్ను చూసిన మరుక్షణం చూపును కోల్పోతాడు, కావాలంటే రమ్మను అన్నాడు. ఈ మాట చెప్పిన తరువాత కూడా ప్రౌఢదేవరాయలు ఆ గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చాడు. అక్కడ స్తంభం మీద స్వామి ప్రౌఢదేవరాయలకు దర్శనమిచ్చాడు. ఒక్క క్షణం దీపాలు వెలిగాయి. అనంతరం ఆ రాజుగారి జీవితం అమావాస్య చీకటిగా మారిపోయింది. దృష్టి కోల్పోయాడు. ఇప్పటికీ ఆ ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉన్న కవికి కనువిప్పు కాలేదు. గొప్ప భక్తుడంటున్నారు కదా, ఈ అరుణగిరినాథుణ్ణి స్వర్గానికి వెళ్ళి పారిజాత పుష్పాలు తీసుకురమ్మనండి, అప్పుడు చూద్దాం అంటూ మళ్ళీ ఒక పరీక్ష పెట్టాడు. సరేనని పరకాయ ప్రవేశ విద్య ద్వారా ఒక చిలుకలోకి ప్రవేశించి స్వర్గానికి వెళ్ళి పారిజాత పుష్పాలు తీసుకువచ్చాడు. కుత్సిత బుద్ధితో ఆ అరుణగిరినాథుడి పార్థివ దేహాన్ని తగులబెట్టాడు ఆ ఆస్థాన కవి. అనంతరం చిలుక రూపంలోనే అక్కడ వెలిసిన స్తంభ సుబ్రహ్మణ్య స్వామి కోవెలలో నిరంతరము స్వామి నామాన్ని కీర్తిస్తూ జీవితాన్ని గడిపాడు అరుణగిరినాథుడు. అలా ప్రౌఢదేవరాయలకు స్తంభం మీద దర్శనమిచ్చిన కోవెలే స్తంభ సుబ్రహ్మణ్య స్వామి కోవెలగా ఈనాటికి మనకు అరుణాచలంలో సాక్షాత్కరిస్తూ ఉంది. భక్తుని యొక్క అద్భుతమైన భావాన్ని ప్రదర్శించటానికి నిలువెత్తు నిదర్శనంగా మనకు సాక్షాత్కరిస్తుంది. అలా ఆ స్వామిని అర్చించి ధన్యుడైనటువంటి భక్తుడే అరుణగిరినాథుడు. అక్కడ ఉన్న దేవాలయమే స్తంభ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం.